कृष्णो रक्षतु नो जगत्रयो कृष्णं नमस्याम्यहं कृष्णेन मनसद्रवो निहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव संस्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम् लीलाकल्पस्तनगिरितटी सुप्तमुद्भवाप्य कृष्णं परार्थ्यं स्वं श्रुतिसदसरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सहनिगलितं व्याघ्रात् कृत्यभुक्ते पुरा तस्यै नमैदमिदं भूयेवास्तु भूयः विसन्तु मे देव सदा त्वदीयाः दयाञ्चरङ्गाञ्चराकटाक्षाः श्रोत्रेषु सामूलं शरन्तीं सरस्वतीं संश्रितकामधेनुम् భగవద్గీత 22వ రోజుకి చేరుకున్న 22వ పాఠాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. నిన్నటి రోజున 21వ పాఠంలో ఎక్కడంగా 12వ పాఠంలో పురుషకారుడైనటువంటి అమ్మని వెళ్ళి తిరుమలకి మేల్కొల్పితే వారు స్పందించారు. వారు లేవడానికి ఉద్యుక్తులు అవుతున్నారు అనమాట. ఈ 2 పాత్రల్లో ఆయన లేచే ముందు ఆయన నేత్ర సౌందర్యం ఎలా ఉండాలి, ఆయన కనులు ఎలా విచ్చి మనల్ని చూస్తూ ఆయన ఆ శైలి నుంచి లేవాలో ఈ 2 పాత్రలు మనకి కృప చేస్తారన్నమాట. ఇవాళ 22వ పాసరం అని చెప్పడం చేత దీంట్లో గొప్ప విషయం ఏంటంటే పరమాత్మ ప్రళయం వెళ్ళిపోయింది. అంటే యుగములు మారేటప్పుడు మధ్యలో ప్రళయకాలం వస్తుంది. ఆ ప్రళయంలోకి వచ్చినప్పుడు పరమాత్మ ఏం చేస్తాడంటే ఈ నారదులు అంటారు కదండి, జీవులమైనటువంటి మనల్ని ఇటువంటి ప్రకృతి మొత్తాన్ని తాను భోజనంగా స్వీకరిస్తాడు. భోజనం అంటే అవి నాశనం చెందబోతున్నాయి, అవి నాశనం లేనటువంటివి కదా. ఆ ప్రళయకాలంలో కొట్టుకొని పోతాయి. అవి లేకపోతే తను లేడు, తను లేకపోతే అవి లేవు. ఇంకా వాటిని అన్నింటినీ కూడా వదలపరచుకోవాల్సినటువంటి వాడు పరమాత్మగా వాటిని భోజనంగా స్వీకరించి తన యొక్క బొద్దలో జాగ్రత్త పెట్టుకుంటాడు. మీరు చూసారండి, ఎవరు చెప్పారండి అంటే దీనికి ఐ విట్నెస్ ఉన్నారు, అంటే ప్రత్యక్షంగా చూసినటువంటి ఒక ఆయన ఉన్నారు, మార్కండేయ మహర్షి అని చెప్పేసి మహర్షి ఉన్నారు. ఆయన ప్రత్యక్షంగా చూశారు ఇవన్నీ కూడా. ఒక సందర్భంలో ధర్మరాజు గారు ఆ పక్కన కృష్ణ పరమాత్మ ఆ పక్కన ఇంకొకరు కూర్చొని ఉంటే ఆ మార్కండేయ మహర్షి కూడా అక్కడ కూర్చున్నారు. ధర్మరాజు గారికి తెలిసింది ఏమండి, మీరు ప్రళయకాలంలో ఉన్నారంట కదా, మీరు అన్ని లోకాలు చూశారట కదా, మీకు ఎట్లా తెలుసు అని అడిగారంటే ధర్మరాజు, అయ్యా నేను ప్రళయకాలంలో ఉన్నటువంటి వాస్తవమే, అప్పుడు వచ్చినటువంటి ఆ ప్రళయంలో వచ్చినటువంటి పెద్ద ఉప్పెన లాంటి నీటిలో నేను కూడా ఈదుకుంటూ కొట్టుకొని పోతున్నాను. అలాంటి సందర్భంలో అప్పుడు ఒక మర్రి ఆకు కనిపించింది. ఆ మర్రి ఆకు మీద ఒక చిన్న బాలుడు రూపంలో ఆయన పడుకుంటున్నాడు. ఆ పడుకున్నటువంటి వాడిని నేను ప్రశ్నించాను, ఏమయ్యా నువ్వేమిటి ఈ మర్రి ఆకు మీద పడుకున్నావు, ఎవరు నువ్వు అని అడిగాను నేను. ఆయన అడిగితే తర్వాత ముందు నువ్వు వచ్చి నా బొజ్జలో చేరు అని చెప్పేసి తనని అలా బోధనగా స్వీకరించేశాడు మార్కండేయ మహర్షి. ఈ మార్కండేయ మహర్షి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళితే ఏముంది, మొత్తం సమస్తమైనటువంటి ఈ భూమండలాలు మొత్తం 14 లోకాలన్నీ కూడా ఒక ఫోటోలు ఉన్నాయి. ఒక్కొక్క లోకం ఆ లోకానికి అధిపతులు వాళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. తాను ఉన్నటువంటి ఈ భూమండలంలో తాను ఏ విధంగా అయితే నీళ్ళలో కొట్టుకుపోతుంటే కాపాడటంలో పెట్టుకున్నాడో తన యొక్క పరిస్థితి కూడా తనకి అనిపిస్తుంది. అంటే ప్రత్యక్షంగా చూసినటువంటి వాడు ఎవరుంటే ఈ శరీరంతోనే లోపల చేతిపోయాట స్వామి యొక్క ఉదయానికి చేరి ఉన్నటువంటి సమస్తమైనటువంటి భూమండలాన్ని ఆ పైన 7 లోకాలు కింద ఉన్నటువంటి అధోలోకాలు 7 మొత్తంలో 14 బ్రహ్మాండాలన్నింటినీ కూడా చూశాడు. అనంతకోటి బ్రహ్మాండాలన్నింటినీ కూడా దర్శించాట మార్కండేయ మహర్షి అని చెప్తారు. ఆ ప్రళయం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక యుగం ప్రారంభం అవ్వాలి కదా, దానికి మళ్ళీ సృష్టి చేయాలి అని అనుకున్నట్ట పరమాత్మ. మళ్ళీ సృష్టి చేయాలి అంటే సృష్టి చేయడానికి ఒకసారి వస్తువులన్నీ ఎక్కడున్నాయి, ఆయన బొజ్జులు ఉన్నాయి కనుక మళ్ళీ ఒకసారి బయటికి తీశాడు. ఆ తీసేటువంటి సందర్భంలో మొట్టమొదట ఈ ప్రకృతి అంతటినీ కూడా ఒకసారి క్షోభింపజేశాడు. మూల ప్రకృతి అంటారు. ఆ మూల ప్రకృతిని క్షోభింపజేస్తే దాని నుంచి మహత్తు అనేటువంటిది పుట్టింది. ఆ మహత్తు నుంచి అహంకారం వచ్చింది.
అహంకారం నుంచి మనసు వచ్చిందట. ఆ మనసు నుంచి మనకి కావాల్సినటువంటి 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు వచ్చాయి. మరి అవి అనుభవించడానికి అవసరమైనటువంటి శబ్దస్పర్శ రసరూపగంధాలనేటువంటి విషయాలు వచ్చాయి. ఆ విషయాలకు అనుభూతమైనటువంటి పంచభూతాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి ఉన్నాయి కానీ ఇవన్నీ వచ్చాయి. అప్పటికి ఎన్ని అయినాయి? అవి మొత్తం 22 అయినాయి. మొత్తం 22. తర్వాత ఇంకా ప్రకృతి తత్వానికి వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే మనం విక్రమంగా చెప్పేటట్టయితే అంటే వెనక్కి చెప్పేటట్టయితే ఈ ప్రళయం సంభవించే పూర్వం ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ వరుస మొత్తం రివర్స్లో వస్తుందట. రివర్స్లో వచ్చి చివరికి ఎక్కడికి వచ్చి ఆగుతుంది అంటే అహంకారం దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఆ అహంకారాన్ని కూడా లయం చేసుకున్నట్ట తాను స్వరూపుడు. ఎవరు? పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణ. ఆ అహంకారాన్ని కూడా లయం చేసుకుంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తాను స్వీకరించారు. కాబట్టి అహంకార రహితులమైంది కాబట్టి మనందరం కూడా పరమాత్మకి అనుభవ యోగ్యులమై పరమాత్మ అనుభవం పొందడానికి మనకి ఇవాటి స్థితి కలుగుతుంది అని చెప్పి చెప్తారు. భగవంతుడిని చేరాలి అంటే మనకి 2 రకాల గుణాలు ఉండాలి అని చెప్తారు. ఒకటి ఆకించన్యము అనేది ఒకటైతే, రెండోది అనన్యగతికత్వము అని అంటారు. ఆకించన్యము అంటే నేనుగా సంపాదించుకుంది ఏం లేదు పరమాత్మ, నేను ఏదైనా సంపాదించుకుంది ఏంటి అని అంటే మళ్ళీ దానిలో నేను అనేది వచ్చేది కాబట్టి అహంకారం. కాబట్టి నేనుగా సంపాదించుకున్నది ఏం లేదు. నేనుగా నేను పొందడానికి నాకు ఉన్నటువంటి మార్గాలు కర్మ, జ్ఞాన, భక్తి ఇట్లాంటివి ఏమో ఉన్నాయి కదా, వాటన్నిటిని నేను సంపాదించుకున్నది ఏం లేదయ్యా, నా వల్ల ఏం కాదు, ఏమీ లేనటువంటి వాడినే నీకు వచ్చి నీ యొక్క వాకిట చేరాను అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. ఇది అనన్య ఆకించన్యము అని అంటారు. తర్వాత అనన్యగతికత్వం. వచ్చాను కదా నీ వాకిటికి వచ్చాను కదా, అహంకారం పోయి నీ యొక్క వాకిటికి వచ్చిన తర్వాత నువ్వు నన్ను స్వీకరిస్తావో స్వీకరించవు, స్వీకరించినా స్వీకరించకపోయినా మళ్ళీ నీ తిరిగి వెళ్ళి నా తోటి వెళ్ళేటువంటి వాడిని కాదయా, నువ్వు అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా కూడా నీ యొక్క పాద సన్నిధే నాకు అని చెప్పేసి అక్కడే పడి ఉండడం. దాన్ని అనన్య గతికత్వం. నాకు వేరే గతి లేదు, నన్ను రక్షించేటువంటి వాడు ఎవరు లేరు. కాబట్టి ఇది అనన్య గతికత్వం అంట. కాబట్టి నాకున్నది ఏది లేదు, నాకు వేరే గతి లేదు. ఇవి 2 ఎవరు? నువ్వు నాకే, నువ్వే నాకు అని చెప్పేసి ఆ ఉపాయాలు 2 కూడా నిష్కర్షగా చెప్తే పరమాత్మ మనలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ తొలగించి అహంకారాన్ని పోగొట్టారు అని అంటారు అన్నమాట. ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో మా పరమాత్మ మనకి ఏం చెప్పాడంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఏడవదైన నీకు ఉన్నటువంటి పాపాలన్నింటినీ పోగొడుతున్నాను. ఎప్పుడు పోగొడుతున్నాడు? అన్ని ధర్మాలు వదిలేసి నువ్వు నన్ను ఆశ్రయిస్తే, నన్నే ఆశ్రయిస్తే అన్నారు. దీన్ని ఏమంటారంటే శరణాగతి అని అంటారు. దీన్నే శరణాగతి, ప్రపత్తి, న్యాసము అని అంటారు. వీటన్నింటిలో న్యాసము అనేటువంటిది కరెక్ట్గా సరిపోతుంది మన పూర్వాచార్యులు చెప్తారు. న్యాసము అంటే ఏంటి? మన భారం, మన ఈ రక్షణ భాగాన్ని మొత్తాన్ని ఎవరి దగ్గర ఉంచాలి? స్వామి యొక్క పాదాల చెంత ఉంచాలి. కాబట్టి ఇది తనది కాబట్టి తనకే చెందినట్టుగా ఆయన యొక్క పాదాలు అంటే అనన్యార్హ శేషత్వం అని అంటారు. అనన్యార్హ శేషత్వాన్ని పొంది ఇది నాది కాదయా, ఇది నీకే ఆయన దగ్గరికి మనం చేర్చగలిగితే ఈ రక్షణ భాగం కూడా ఆయన భవిస్తారు. అలా చేస్తే కదండి కాళీయుడు ఆ రోజున ఆ నీటి మడుగులో చూసినప్పుడు నేను వెళ్ళి ఆ పాదాలు తొక్కి దాన్ని అణిచి దాని యొక్క గర్వాన్ని అణిచి తర్వాత బతికేటట్టు చేశారు, సన్యాసం చేశారు కదా. అలాగే కాకాసుడి విషయంలో కూడా అంతఃపుర అపరాధం చేశాడు. అమ్మ సీతమ్మని తన ముక్కుతో పొడిచి రక్తం వచ్చేట్టు గాయం చేసినటువంటి వాడే ఆకాశం కూడా రక్షించి వాడు బతికేటట్టు చేశాడా లేదా? ధర్మరాజు గారు ప్రపత్తి చేస్తే ఆయనకి ఏమి ఇచ్చాడు? రాజ్యాన్ని ఇచ్చాడా లేదా? అలాగే ద్రౌపది ప్రపత్తి చేసింది, ఆమెకి ఏమి ఇచ్చాడు? వస్త్రాలు ఇచ్చాడా లేదా? అలాగే విభీషణుడు ఇచ్చి ప్రపత్తి చేశాడు, ఆయనకి ఏమి ఇచ్చాడు? రాజ్యాన్ని ఇచ్చాడా లేదా? లక్ష్మణుడు కూడా ప్రపత్తి చేశాడు, ఆయనకి ఏమి ఇచ్చాడు? రామసేవ అనేటువంటి కైంకర్యాన్ని ప్రసాదించాడు కదా రామచంద్రమూర్తి అని అంటారు. ప్రహ్లాదుడు చెప్తాడు, ఏం చెప్తాడు? యక్షాః రక్షాః దైతేయాః ఖగాః మృగాః అపజీవాః సంతి తత్ర ముక్తిగతాః అని అంటారు. అంటే పక్షులు, జంతువులు, అలాగే నరులు, దుష్టుడైనటువంటి రాక్షసులు వీళ్ళందరూ కూడా స్వామిని శరణి వేడి శరణాగతి పొందారు. జటాయువు పొందలేదండి, జటాయువుకి మోక్షాన్ని ఇచ్చాడా లేదా? అలాగే మారీచుడు అంటే ఆయన చేత లేడి బంగారం లేడి వేషం వేసుకుని వచ్చి సీతమ్మని స్వామి నుంచి దూరం చేసినటువంటి వాడు అయ్యాడా లేదా? కాబట్టి వాడికి కూడా తన యొక్క చివరి బాణంతో వాడికి మోక్షాన్ని కలిగించేట మారీచుడికి కూడా. గజేంద్రుని రక్షించదా? మన గజేంద్ర మోక్షం
కాబట్టి మనకి ఉండవలసినవి ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి అహంకారం అనేటువంటి రెండు రకాలు, మమకారం, అహంకారం. మమకారం అంటే నాది అనేటువంటి భావం, అది నేను వదిలేశాను. ఈవేళ మనం ఏం వదిలేయాలి? నేను అనేటువంటి దాన్ని వదిలేయాలి. ఎప్పటిదాకా అహం అహం అంటున్నటువంటి వాళ్ళ కాస్త దాని ముందు ఇంకొక అక్షరం చేస్తే ఏమవుతుంది? దాసోహం అవుతుందండి. మనందరం కూడా పరమాత్మకి దాసులమైన భావంతో మనం చేస్తే పరమాత్మ మనకి అనుగ్రహాన్ని కలిగిస్తాడు అని చెప్పేసి అమ్మ మనకి ఈ వేడి భాషలో చెప్తూ, ఈ విధంగా మేము వచ్చి నీ యొక్క శ్రీచరణ సన్నిధికి చేరామయ్యా అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ విభీషణుడు శరణాగతి చేశాడని చెప్తున్నాను కదండి. విభీషణుడు శరణాగతి చేసినప్పుడు పరమాత్మ ఆలోచించాడు, నిజంగా వీడు మాట్లాడు వచ్చినటువంటి వాడు రాక్షసుడు అందరూ వద్దన్నా కూడా నేను శరణాగతి చేస్తానన్నానే, అయినా వీడిలో పరిశుద్ధి ఎంతుంది, ఆ ఉపాయ పరిశుద్ధి ఉందా లేదా వీడికి అనేటువంటి ప్రశ్న వేస్తే అప్పుడు విభీషణుడు అంటాడు, పరిత్యక్వా మయా లంక, స్వామి నేను లంకను విడిచివచ్చాను. లంక అంటే నాది అనుకున్నటువంటి ఆ లంకని నేను విడిచి వచ్చేసానయ్యా. త్యక్వా పుత్రాంశ దారాంశ, నా వాళ్ళు అనుకున్నటువంటి నా బిడ్డల్ని నా అన్నదమ్ముని కూడా నేను వదిలి చేశానయ్యా. తనతో పుట్టినటువంటి రావణుడే తన విషయంలో అంత క్రూరంగా ప్రవర్తించినప్పుడు తాను కట్టుకున్నటువంటి ఇల్లాలైనటువంటి తన భార్య, తనటువంటి బిడ్డలైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఉండదాలంటే అక్కడ ఉంటుంది కదా. కాబట్టి నేను వాళ్ళని కూడా అంటే నాది అనుకున్నట్టు నేను వదిలేశానయ్యా అని అంటున్నాను. అంటే రావణ సంబంధం అంటే రావణ అహంకారానికి ప్రతి కనుక అహంకార సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వదిలి వచ్చేసానయ్యా నీ దగ్గరికి. లేకపోతే నాకు కావాల్సినవన్నీ ఎక్కడున్నాయి అని వెతుకుంటే నీ యొక్క శ్రీచరణాలే నాకు అని చెప్పేసి చెప్తాడు. భగవద్గతం మీ రాజ్యంచ జీవితాంచ ధనాంచ, నాకు రాజ్యాన్ని కానీ లేకపోతే నా జీవితాన్ని కానీ నా ధనము కానీ సర్వం నీవే. ఈవేళ నువ్వు కాదు అని నన్ను తిరస్కరించినా కూడా నేను నన్ను కాపాడేటువంటి వేరే వ్యక్తి ఇంకొకటి లేడయ్యా అని చెప్పేసి అనన్య గతికత్వాన్ని మనం వెళ్ళపరుచుకోవాల్సిన ముందు అని చెప్పేసి వెళ్ళపాల్సిన చెప్తారు. ఒకసారి మనం పాఠశాలను పాడేసుకుని దానిలో అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం శరణం அங்கன்மாண்யாத்தர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்குமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கின் வாயைச் செய்த தாமரை பூ போலே செங்கன் சிறு சிறிதேன் மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கடி ரெண்டன் கொண்டெங்கள் நேர் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் எழுந்து అంకన్ అంటే అందమైనటువంటి భూమండలాన్ని పాలించిన రాజులందరూ కూడా చక్రవర్తులందరూ కూడా అని అంటున్నారు. అద్భుతమైనటువంటిది మన భూమండలం అంత అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి అందమైనటువంటి విశాలమైనటువంటి ఈ భూమండలాన్ని అంతటి అనేటువంటి రాజులందరూ కూడా అభిమానం నేను అనేటువంటి అహంకారాన్ని వదిలేసి వాళ్ళు వచ్చి నేను పళ్ళి కట్టెలు పీడి నీ మంచం కింద చేరారయ్యా. ఎదురుగా కూర్చోవడం కాదు, నీవు కూర్చున్నటువంటి లేదా శయించినటువంటి మంచం కింద చేరారు. ఎందుకు మళ్ళీ వాళ్ళకు మళ్ళీ అహంకారం ధరించి మళ్ళీ ఎక్కడైతే స్వామి నుంచి దూరం పెడతాము అని చెప్పేసి అనే ఉద్దేశంతో. కాబట్టి పోల్ మందు తలై పేరు ఎలా చేరారంటే రావడం కూడా వాళ్ళు ఒక్కొక్కటిగా సంఘ సంఘాలుగా గుంపులుగా వచ్చి నీ యొక్క నువ్వు పడుతున్నటువంటి ఆ శయ్య కింద చేరారయ్యా, అలాగే నీవు కూడా వచ్చి చేరాము అని అంటున్నారు. అలా చేరారు అంటే వాళ్ళంటే అహంకారం వచ్చారు, మీరు ఎలా వచ్చారు అని అడిగారు స్వామి. వెళ్ళి కూడా అహంకారం ఉంటుందండి గోపికలు కూడా. ఏముంటుంది అంటే మేమే అందమైనటువంటి వాళ్ళు కాబట్టి పరమాత్మ మమ్మల్ని పొందాలంటే ఆయనే మా దగ్గరికి రావాలి అనేటువంటి ధీమాతో ఉన్నటువంటి వాళ్ళు. అది అహంకారం ఒక రకంగా. అలాంటి అహంకారాన్ని వదిలేసి నువ్వే మా దగ్గరికి రావాల్సిన మేమే త్వరతో ఉండలేక వచ్చి నీ యొక్క వాకిట ఎలా చేరాము. ఆ భూమండలాన్ని పరిపాలించిన రాజులందరూ కూడా అహంకారాన్ని పోగొట్టుకుని సంఘంగాలుగా ఏ విధంగా వచ్చి కింద చేరారో అలా వచ్చి చేరామయ్యా అని అంటున్నారు. ఇక్కడ పరమాత్మ సన్నిధికి వచ్చేటప్పుడు భగవంతుడి
దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలో చెప్తారు ప్రజలు. ఒక ఆవు దూడని సహజంగా ఆవేత్రాలు దూడని ఏం చేస్తాం, తీసుకుని అటు వేసేస్తారని అక్కడ వదిలేస్తాం. ఆ పాలు పితికే టైంలో మనం వెళ్ళి ఆ దూడ యొక్క తాడని ఊడదీసాం అనుకోండి, ఆ దూడ ఎలా ఉంటుంది తల్లి దగ్గరికి చెంగు 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 ఎంతో ఆనందంగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఏ విధంగా అయితే తల్లి దగ్గరికి చేరి తల్లి పాలను స్వీకరిస్తుందో, ఈ జీవుడు అనేటువంటి వాడు కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంత త్వరతో పరిగెత్తుకు రావాలట, అంత ఆనందంగా పరిగెత్తుకు రావాలట. నేను అతృప్తామృతం అంటే ఎంత తాగినా కూడా తనకి తీరినటువంటి సౌందర్యం కలిగినటువంటి పరమాత్మ దగ్గరికి ఈ జీవుడు ఆయన్ని పొందడం కోసం పరిగెత్తుకు రావాలట అని చెప్తారన్నమాట. కనుకనే మనం చూడండి, సంవత్సరం మొత్తం మీద ఈ నెల రోజులు తెల్లవారుజామున లేచి ఎక్కడ మైక్ పెట్టేస్తాడో సుబ్బారావు, మైక్ పెట్టకముందే అన్నట్టుగా ఉంది మనలో. లేదని మనం చెప్పడానికి వెళ్ళి ఉందా లేదా? ఉంది. లేకపోతే మనం ఎక్కడెక్కడ కూర్చుంటామండి. వచ్చేసి ఏవో చదవాలి, చదవకపోతే అవి వినాలి, అవి అర్థం కాకపోతే పర్వాలేదు, మన చెల్లు దూరితే సరే కదా అని ఆనందంతో మనం ఎగురుకుంటూ ఎగురుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసాము లేదా ఇక్కడికి. అలా వెళ్ళాట భగవంతుడి దగ్గరికి. అలా వచ్చి చేరేమన్నాము నీ యొక్క ఆ సింహాసనం కిందకి అని చెప్తున్నారు. సరే కదా, ఎట్లా మరి లేవనొచ్చుంటాడంటే స్వామి నువ్వు తొందరపడి గవాలను లేచి ఒకసారి నీ రెండు కళ్ళు అలా విప్పి మమ్మల్ని చూసేస్తాడేమో. ఇప్పుడు దొరికిపోయాడు స్వామి. అప్పటిదాకా దూరంగా ఉన్నవాళ్ళు కదండి, వీళ్ళందరూ స్వామి దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు స్వామి ఇందాక దాకా వీళ్ళు పరతంత్రులు అయిపోయారు. అంటే ఆయన చెప్తే వినేవాడు అయిపోయారు. ఆయన గదిలోకి వచ్చి ఆయన లేపి ఆయనతో మాట్లాడేటువంటి స్వతంత్రత వచ్చిందంటే వీళ్ళు స్వతంత్రులు అయిపోయారు, పరమాత్మ పరతంత్రులు అయిపోయాడు. ఏమో నువ్వు లేస్తానంటావేమో, ఎట్లా పడితే లేవడానికి వెళ్ళి నేను చెప్పినట్టుగా లేవాల్సిన నువ్వు నీ యొక్క ఆ నేత్ర సౌందర్యాన్ని మేము చూసి ఆనందపడేట్టుగా ఉండాల్సిన నువ్వు అలా అరవిచ్చినటువంటి కళ్ళతో మమ్మల్ని చూస్తే మాకు ఉన్నటువంటి పాపాలు పోయేటట్లుగా నువ్వు చూడాల్సిన గవాలు ఒక్కసారి తెరిచేస్తానంటావేమో అంటే ఎలా తెరవాలో చెప్తున్నాను. கிங்கின் வாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிரிச்சிருதே மேல் విడియావో అని అంటున్నారు. కింగిన్ వాయి చేయద మువ్వలు ఉంటాయి కదా, మువ్వలు అంటే చిన్న గంటలు ఉంటాయి కదా, పిల్లలకి కడతారు, అలాగే ఆవుకి గేదెలకి వాటికి మెడ కడతారు. ఆ మువ్వ ఎలా ఉంటుంది, ఒక సన్నటి గీతలాగా లోపల ఒక రాయి ఉంటుంది కదా, అంటే అది అరవిచ్చినటువంటి ఒక తామర పుల్లాగా ఉంటుంది. అలాగే చెప్తున్నారు ఇక్కడ కింగిన్ వాయి చేయద అంటే ఒక చిరుమెంటలాగా సగం విడవడకుండా ఉండేట్టుగా తామరై పూలే తామర పూల అరవిచ్చినటువంటి తామర పూలు. అరవిచ్చినటువంటి తామర పూలు మనకేం కనిపిస్తుంది అంటే తెల్లదనము కనిపిస్తుంది, ఎర్రదనము కూడా కనిపిస్తుంది అనమాట. అలాంటి తామర పూతో పోలుస్తున్నారు ఇక్కడ లేడీ మన చిరుగడ్డ, అలాగే తామర పువ్వు. ఈ తామర పువ్వుతోనూ చిరుగడ్డతో పోలుస్తున్నారు వాళ్ళ యొక్క పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని. అలాగా కనుక మేల్ విడియావో మా మీద కనుక నీ యొక్క కృష్ణ ప్రసరింపజేశావుతో తింగళము ఆదిత్యను వెళుందాడుకో. నువ్వు అలా చూస్తే పరమాత్మ ఒకసారి గమనించండి, ఈయనంటే రెండు కళ్ళు గట్టిగా గెలుచుకుని ఉన్నాడు. చూసారా నేత్ర సౌందర్యం? అది వెంకటేశ్వర స్వామి చూసారా? ఆయన కళ్ళు అలా తెలుసుకున్నట్టుగా మీరు గమనించారా? ఆయన అరవిచ్చినటువంటి కళ్ళతో అలా సగం మూసి సగం తెరిచి ఉంటాడు. సగం ఎందుకు మూసాడు అంటే మనం వెళ్ళి ఆయన ముందు నుంచి ఉంటే వచ్చాగా దుష్టుడా, ఎన్ని పాపాలు చేసి వచ్చారా, మంచిగా అన్నట్టుగా వాడిని చూడడానికి ఇష్టం లేక సగం కళ్ళు మూసేస్తాడు. ఆ మూసే సమయానికి పక్కన కూర్చుంటుంది అమ్మ, ఏమయ్యా నాకు తప్పు చేయని వాడు ఉంటాడు, తప్పు చేసిన వాడిని రక్షించలేదని బాధ్యత, అందుకే నువ్వు ముందు దూరం వచ్చావు, వాడెవడు మన బిడ్డే కదా అని వాడిలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా కప్పిపుచ్చి అమ్మ యొక్క ఆశ్రిత వాత్సల్యం చేత తాను పరమాత్మను ఆశ్రయించడం చేత అమ్మ చెప్పినటువంటి మాటలు విని ఆహా నువ్వు చెప్తున్నావు కాబట్టి చూసినాను సగం ఇచ్చినట్టుగా చూస్తాడట. అరవిచ్చినటువంటి కళ్ళు స్వామిని ఎలా చిరుగంటలాగా అలాగే తామరపులాగా అని విధంగా చెప్తారు. ఆయన సగం కళ్ళు వేయడంలో కారణం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి దుష్టత్వం పాపత్వం ఇవన్నీ చూసి, సగం చూడలేదు అంటే అమ్మ పురుషకారం చెప్తున్న ఆయన ముందుకు వచ్చాయి కాబట్టి ఆ సగం కళ్ళతో మనల్ని చూసి మనకు కావాల్సిందేదో అనుగ్రహిస్తాడు పరమాత్మ అని అంటున్నారు. కాబట్టి అలాంటి చూపుతో మమ్మల్ని చూడవయ్యా. అంగడి రెండు తింగళము ఆదిత్యను వెళుదారో అందమైనటువంటి కన్నులు. ఎలాంటి కన్నులండి స్వామి? చంద్రసూర్యుల్ని పోలినటువంటి కన్నులు. చంద్రసూర్యుల్ని పోలినటువంటి కన్నులు మా మీద విప్పి కనుక నీ దృష్టి పాతాన్ని కనుక మా మీద
కురిపించాలి, ప్రసరింప చేసామనుకో ఏమవుతుంది? ఆ అందమైన కళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ దృష్టి లేదా ఆ కరుణ అనేటువంటిది ఎంగళ్ మేల్శాపం, ఎంగళ్ మేల్ నొప్పుదియే ఎంగళ్ మేల్శాపం విడుందు. మా వైపు కనుక నువ్వు ప్రసరిస్తే నీ యొక్క కటాక్షం వలన ఇప్పటిదాకా మేము చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయి నీ యొక్క సాన్నిధానాన్ని మేము పొందుతామయ్యా అని చెప్పేసి మా శాపాలన్నీ కూడా శాపాలు పోతే పరమాత్మకి సన్నిధి కదా మనకి దొరికేది. అలా చూడవలసిందిగా ప్రార్థిస్తుంది వెంటపాసంలో నాటకం. దీంట్లో కొన్ని కొన్ని విశేషాలు మనం మాట్లాడతాము. పాత్రను గురించి ప్రయత్నం చేద్దాం. అభిమానం సుందరమైనటువంటి విశాలమైనటువంటి ఈ పృథ్వీనంతటి ఏదైనటువంటి రాజు అహంకార శూన్యులు. నిన్నటిదాకా నేనే అహం ఈశ్వరోహం అని అంటారు. నేనే దేవుణ్ణి అనేటువంటి ఈ దేహాన్ని పరమాత్మ ఆయన చూడండి, లోపల మాంసము రక్తం ఇట్లాంటి పెట్టారు, దాని మీద ఈ చర్మాన్ని వేసి కుట్టేశారు. దీన్ని చూసి మనందరం కూడా ఏమనుకుంటున్నాం? అబ్బా ఎంత బాగుంది, ఎంత తెల్లగా ఉన్నాను, ఎంత నల్లగా ఉన్నాను. నల్లగా ఉన్నవాడు చాలా మంచివాడండి, మీ దగ్గర చాలా చచ్చారు. దీన్ని చూసుకొని దీన్ని పెంచి పోషించుకోవడం కోసం దీనికి నూనెలు రాసి లేపనాలు రాసి ఏమేమి చేయకూడదు అవన్నీ చేసేసి దీని మీద అభిమానం పెంచేసుకొని ఇది నాదే అనేటువంటి అహంకారం పొందాలి. అదే పరమాత్మ ఈ చర్మాన్ని లోపలేసి పైన రక్తమాంసాలతో ఏర్పరిచాడు మన శరీరాన్ని. ఏంటి దాని పరిస్థితి? ఒక కర్రోడు పెట్టుకుని కూర్చోవాలి అక్కడ. ఎందుకు? ఎన్నించి ఏ కుక్క వస్తుందో తెలియదు, ఎన్నించి ఏ పక్షి వస్తుందో తెలియదు, ఆ రక్తాన్ని మాంసాన్ని తినడం కోసం. కాబట్టి దీన్ని చూసి విశాస్త్రం అనుకుని మనం ఆనందపడిపోతే వికార శాస్త్రమైనటువంటిది అంటే పరమాత్మ సన్నిధే మనకి శాస్త్రమైనటువంటిది. ఇది ఒక సాధన ఉంటే అది చేరడానికి అన్నట్లుగా మనం ఉపయోగించుకోవాలి. అంటే ఈ అహంకారం ఉండడం చేత మనం పరమాత్మ నుంచి మనం దూరంగా జరుగుతాం. అసలు మనం పుట్టాము అని అంటే మనకి జన్మ వచ్చింది అని అంటే పరమాత్మ నుంచి దూరంగా వచ్చి మనం బయటకు వచ్చినట్టు. లేకపోతే పరమాత్మతో పాటే మనం కూడా అక్కడే ఆయనతో పాటే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు అని అంటారు. ఇక్కడ చెప్తారు. ఒక ప్రశ్న వేశారట పరాశర భట్టర్ వారిని వారి శిష్యులు. ఏమండి బ్రహ్మాదులు కూడా ఎన్నో జన్మలెత్తి భగవంతుడి యొక్క కటాక్షం వల్ల ఆ బ్రహ్మగారి పదవి వచ్చింది కదండి. బ్రహ్మ ఏం చేస్తారండి? సమస్తమైనటువంటి సృష్టి చేసేటువంటి శక్తి ఎవరికి ఉంది? బ్రహ్మకే ఉంది. ఆ చేయమని ఎవరు నియమించారు? పరమాత్మ శ్రీనారాయణ నియమించారు. కాబట్టి ఆయన కూడా ఏం చేయాలి అంటే ఎన్నో జన్మలెత్తినప్పటికీ ఆ భగవత్ కటాక్షం చేత చేయగా సాధన చేయగా ఎప్పటికూ బ్రహ్మ కూడా మోక్షం వస్తుంది కదా. మరి అలాంటిది సామాన్యులైనటువంటి వారు ఏమీ చేయకుండానే ఎట్లా మోక్షం వస్తుందండి అని అడిగేట ఆ శిష్యుడు పరాశరుడు. అర్థమైందా కదా? ఏమైంది? ఇంత సృష్టి చేసినటువంటి బ్రహ్మగారు ఎన్నో తపస్సులు చేసి ఎన్నో కర్మాలు ఎంతో జ్ఞానాన్ని పొంది ఎంతో భక్తిని పొంది అప్పుడు కానీ పరమాత్మ యొక్క ఇది పొందలేడు కదా బ్రహ్మగారు అనేవాడు. మరి సామాన్యుడు ఏమీ కష్టపడకుండా అంత నువ్వేనయ్యా, అంత నీవేనయ్యా, నేను నీవాడినయ్యా అని 3 మాటలు అంటే చాలు వాడికి మోక్షం ఇస్తానంటున్నాడు. అది ఎట్లా సాధ్యమండి? ఆయన అంత కష్టపడితే కానీ రాదు మోక్షం. వీడికి అంత సులభంగా ఎలా వస్తుంది అడిగేట పరాశరుడు. ఎలా వస్తుంది? చెప్పండి, సులభంగా ఎలా వస్తుంది? బ్రహ్మగారికి ఇంత సృష్టి చేశాడు కాబట్టి ఇదంతా ఆయనదే. మరి ఆయన పొందాలంటే ఇదంతా వదిలించుకుంటేనే ఆయన దగ్గరికి వెళ్ళేది. ఇదంతా వదిలించుకోవాలంటే ఎంత సాధన చేయాలి? అన్నాడు 7 జన్మలెత్తితే కానీ బ్రహ్మగారికి మళ్ళీ మోక్షం రాదు. అన్ని జన్మలెత్తితే కానీ రానటువంటి మోక్షం సామాన్య మానవుడికి సులభంగా వస్తుంది అంటే. ఎందుకు? వీడేమన్నాడు? అనన్యా చిత్తయుందో నా దగ్గర ఏమీ లేదు, నీవాడిని అని అంటున్నాడు. కాబట్టి వాడు వదులుకోవాల్సింది ఏమీ లేదు. వీడి దగ్గర ఏమన్నా ఉందా? మన దగ్గర ఇదంతా మన దగ్గర 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ పిల్లవాడికి ఇచ్చేసామంటే తెల్లారేసరికి 3 కాస్త 0 చేసి పడేస్తారు కదా. కాబట్టి మనం వదులుకోవాల్సింది ఏమీ లేదు, మన దగ్గర ఏమీ లేదని చెప్తున్నాము. కాబట్టి సులభంగా మనల్ని తీసుకెళ్ళగలుగుతాడు పరమాత్మ. అదే బ్రహ్మగారికి చాలా కష్టం అవుతుంది అని వివరించి చెప్పారంటే అలా పడ్డారు. కాబట్టి ఏమండి ఈ అహంకారం అనేది బ్రహ్మగారికినో మనకినో అందరికీ ఒకేలాగా ఉంటుంది. మీరేం చెప్పారు? బ్రహ్మగారికి ఇంత ఉంది కాబట్టి చీమగారి ఉంటారు, చీమ ఉంటుంది. చీమకుండేటువంటి చీమ ఉంటుంది కాబట్టి చీమకుండే అహంకారం నేను అని అంటామా? బ్రహ్మకు ఇంతుంది కాబట్టి బ్రహ్మకుండే అహంకారం నేను అంటామా? బ్రహ్మకైనా చీమకైనా బ్రహ్మకైనా ఇంకో దానికైనా ఎవరికైనా ఉండేటువంటి కారణం ఒకటే అహంకారం అనేది అందరికీ సమానంగా ఉంటుంది. దాన్ని తెలుసుకొని దాన్ని వదిలేస్తే
కాబట్టి ఆళ్వార్లు ఒక మాట చెప్తారు. ఏం చెప్తారు ఆళ్వార్లు? రాజ్యన్నామ మహావ్యాధి అచికిత్సో వినాశన అంటారు. రాజ్యము అనేటువంటిది స్వరూప నాశనం చేసేటువంటి ఒక చికిత్స లేనటువంటి ఒక మహావ్యాధి రాజ్యము. రాజ్యము అనేటువంటిది ఎలాంటిది అంటే మన యొక్క స్వస్వరూపాన్ని అంటే నేను పరమాత్మ చేత రక్షించబడేవాడిని, పరమాత్మయ్య నాకు రక్షకుడు అనేటువంటి ఆ భావాన్ని నాశనం చేసేటువంటి ఒక చికిత్స లేనటువంటి ఒక మహావ్యాధి, ఒక పెద్ద జబ్బు లాంటిది. కాబట్టి ఆ రాజ్యాన్ని చూసి ముసుకోకుంటారా నాయన అని చెప్తారు. రాజ్యం అంటే ఇది ఈ శరీరమే రాజ్యం. మరి దీనికి రాజవుడు ఆ లోపల ఉంటాడు చూసారు, ఆ మనసుతో కూడినటువంటి జీవాత్మ వాడు. కాబట్టి నువ్వు రాజు కాదురా, ఈ రాజ్యము నీకు కాదు, నువ్వు పరమాత్మకి చెందినటువంటి వాడిని తెలుసుకోమని చెప్పేసి చెప్తాను. ఎలా అంటే నేను ఒక ఐతిహ్యం చెప్పాను. వేముల వాడి వేమ కవి అని ఒక కవి గారు ఉన్నారు, చాలా మంది బాగా ఆయన తిట్టు కవి పేరు. ఆయన పద్యాలు పాటలన్నీ కూడా తిడుతూనే రాస్తారు, అంత అందంగా రాస్తారు. అక్కడ కళింగ గంగు అనేటువంటి రాజుగారు తెలంగాణ ప్రాంతం వేములవాడ. ఆ కళింగ గంగు అనేటువంటి రాజుగారు చాలా గొప్ప అంతా ఉంది, ఆయన రాజ్యం ఉంది, రాజ్యాన్ని వెళ్తున్నాడు, అంతా బాగానే ఉంది. దాని చేసేటువంటి వాడు అంతవరకు బాగానే ఉంది. ఈయన ఈ భీమకవి వెళ్ళి ఆయన సేవించుకుందామని వెళ్ళారు. రాజదర్శనం కోసం వెళితే ఆయన ఏదో కార్యక్రమంలో ఉండి ఈయన దర్శనం ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి రాజుకి ఈ కవి గారి కోపం వచ్చి ఆయన సేవించారు. నాకు దర్శనం ఇవ్వలేదు, దానికి కారణం నీ యొక్క రాజ్యమే కదా, నీకు రాజ్యం సర్వనాశనం అయిపోగలగా అని చెప్పేసి శపించారు. ఈయన శపించిన విధంగా వాడి రాజ్యంతో పోయింది. చివరికి ఎట్లాంటి దురవస్థ పడుతున్నాడంటే అతనికి నికృష్టమైన పరిస్థితిని అనుభవిస్తున్నాడు. అప్పటిదాకా వందిమాలతో చేసి స్తోత్రం చేయించుకున్నవాడు, అప్పటిదాకా బంగారు పళ్ళాలు తిన్నటువంటి వాడు, అక్కడిదాకా తన యొక్క బట్టలతో సేవకులతో ఆనందంగా అనుభవించినటువంటి వాడు, అప్పటిదాకా సింహాసనం మీద కూర్చొని బంగారు సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు అన్నీ పోయాయి. ఆ పోయేసరికి ఏమైంది? ఎవరు పట్టించుకోరు కదా, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినైతే వెళ్ళిపోయాడు, కానీ వాళ్ళు ఉన్నటువంటి అహంకారం చనిపోలేదు. సరే రాజ్యం అయితే పోయింది, కానీ ఈ రాజ్యాన్ని పరిపాలించుకోవాలి. ఈ రాజ్యాన్ని పరిపాలించుకోవాలంటే దీనికి ఆకలి అవుతుంది కదా, ఆకలి వేసిన దాన్ని ఏదైనా తినాలి కదా. ఏదైనా తినాలంటే వీడి దగ్గర లేదు కాబట్టి చేస్తారు కదా. చేస్తారంటే ఏళ్ళు చేస్తే వాళ్ళు ఒరే ఒకప్పుడు ఎట్లా ఉండేవాడు, నువ్వు నీకు గతి పెట్టింది ఏమిరా అని వాడు అన్నాడు అనుకో, వీళ్ళు ఉన్నటువంటి అహంకారాన్ని దెబ్బతగుతుంది కదా. అందుకని అడుక్కోవడానికి కూడా ఇష్టం లేక రాత్రి పూట వెళదాం, ఎవడో బిచ్చగాడి రూపంలో వెళదాం అని చెప్పేసి రాత్రి పూట వెళ్దాం పడుకున్నట్టే. సరే రాత్రి చీకటి పడింది, ఇక లోపల మంటతో తాగే కదా, తట్టుకోలేడు కదా. మరి ఆ రోజునైతే బంగారు పళ్ళల్లో పెట్టేవాడు. మరి ఈ రోజున ఏం లేదుగా, ఉన్నటువంటి ఒక మట్టి పెంకు తీసుకున్నాడు. అది చీకటి. మరి తనని ఎవరు గుర్తుపట్టకూడదు. మళ్ళీ గుర్తుపడితే ఎవరే నువ్వేనా అని ఎవరైనా అంటే మళ్ళీ ఒక బాధగా ఉంటుంది కదా. అందుకే తను ఎవరు గుర్తుపట్టకూడదు. ఒక గొంగళి కప్పుకున్నట్ట నల్లని, అసలే చీకటి. వీడు కప్పుకున్నది గొంగళి, వీడు పట్టుకున్నది నల్లని చిప్ప, మట్టి చిప్ప. ఇది పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ చీకటిలో ఒక నల్ల కుక్క అక్కడ పడుతుంది, అది పిల్లల్ని పెట్టుకుంది. వీడు చూడకుండా దాన్ని తొక్కేసరికి ఏం చేసింది, వీడిని కలిసి. అంతకుముందు కంకణాలు వేసుకున్నటువంటి కాలు ఏమైనప్పుడు కుక్క కరిచిన కాలేదు. ఆ కరిచిన దానికి ఆ నొప్పికి భరించలేక కేవుని కాకపోతేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాలుగు దీపాలు ఎవరెవరు చూస్తారు రాదు. ఆ రాజుగారి నోటిరా గంగుడు అని చెప్పేసి ఇద్దరికి వాళ్ళు ఉన్నటువంటి అహంకారం ఎంత స్థితికి తీసుకెళ్ళిపోయిందో చూసారా అని అంటున్నారు. కాబట్టి రాజ్యన్నామ మహావ్యాధి అచికిత్సో వినాశన, అలాంటి మహావ్యాధిని మనం దరిచేయకూడదా అని అంటున్న మాట చెప్తారు. అంతేకాదండి, ఈ రాజ్యం వెళ్ళినటువంటి ఈ పృథ్వీనంతా వెళ్ళినటువంటి రాజులందరూ కూడా పతి విశ్వస్య, నేనే ఈశ్వరుణ్ణి, నేనే భగవంతుణ్ణి అనేటువంటి పరమాత్మని అనుకరించేటువంటి ప్రయత్నం చేసుకుంటారు. అహంకారం లోపల ఉన్నది. పౌండ్రకుడు అనేటువంటి వాడు ఉండేవాడు. ఆ పౌండ్రకుడు అనేటువంటి వాడికి కోరిక ఏమిటి అంటే, నేను 4 భుజాలు తగిలించుకొని నేను వాసుదేవుడిగా ఉండాలి అని కోరుకున్నాడు వాడు. సరే లక్క చేతులు పెట్టుకుని ఇటు విధంగా తగిలించుకొని 4 చేతులు అయితే కదా శంఖ చక్రాలు ఇతడి చేయించుకొని తగిలించుకున్నాడు. తగిలించుకుంటే చతుర్భుజాలు వచ్చేసాయి కదా, నేనే వాసుదేవుడిని అనే అహంకారం పెరిగింది. ఆ పక్క వాళ్ళు ఎవరే, నువ్వెంట వాసుదేవుడు కదా, వాసుదేవుడు 4
బిడ్డలకి అక్కడక్కడ కొన్ని మచ్చలు ఉంటాయి, పుట్టు మచ్చలు ఉంటాయి కదా, అలాంటి మచ్చలు ఉంటాయా ఆ పరమాత్మ కృష్ణుడికి వాసుదేవుడికి అంటే ఎక్కడ ఉండేది మచ్చ అన్నట్ట, హృదయంలో ఉంటుంది. అది శ్రీవత్సం అంటారు కదా మచ్చ. ఓహో నాకు మచ్చలేదా, సరే ఏదో ఒక స్టిక్కర్ అతికించున్నాను నేను అనుకున్నట్టు. స్టిక్కర్ అయితే ఏమవుతుంది, ఊడిపోతుంది కదా, స్నానం చేసినప్పుడు ఊడిపోతుంది. మరి ఏం చేయాలి అని ఆలోచించారు. బాగా ఆ శ్రీవత్సం లాంటి ఆకారంలో ఉండేటువంటి ఒక ఇతర దాంతో తయారు చేసి బాగా కాల్చి దాన్ని లేచుకున్నట్టు. అప్పుడు ఏమైంది, వీడికి కూడా మచ్చ వచ్చింది, నాకు పూజలు వచ్చినాయి కాబట్టి నేనే వాసుదేవుడిని అని కృష్ణుడికి కబురు చేశాడు. నువ్వు అసలు ఎవరు, నువ్వెవరిలో వాసుదేవుడు అవుతావు, రాని దగ్గరికి రా అని చెప్పేసి చేస్తే కృష్ణుడు వీడి గురించి తెలిసినటువంటి వాడే, ఆహా అలానా, ఆయన చతుర్భుజాలు తగ్గించుకొని ఆయన ఉన్నది మామూలుగా ఆయన పుడుతూనే చతుర్భుజాలు పుట్టాడు కదండి. విశ్వాత్మన్ అని ఆ అమ్మ దేవకీదేవిను మన వసుదేవుడు ప్రార్థిస్తారు, అయ్యా పుట్టింది నువ్వు ఆ సర్వ జగత్ రక్షకుడైనటువంటి సింహనారాయణ తెలుస్తుంది, నీకు చతుర్భుజాలు ఉన్నాయని తెలుస్తుంది, వాటితో నీకు కనిపించావంటే కంసుడు నిన్ను తప్పేస్తాడా, కాబట్టి ఆ రెండు చేతుల్ని నువ్వు ఉపసంహరించుకోనంటే అమ్మ నాన్న చెప్పారు కదా దాచుకున్నాడు. అప్పుడప్పుడు ఈయన కోరిక కదండి, ఇప్పుడు మనం అందరం ఏం చేసుకుంటామంట, ఏమైనా తెచ్చిపెట్టినటువంటి ఏదో పెట్టుకున్న పెట్టుకున్నప్పుడు మనం వాటిని మళ్ళీ ఒకసారి ఉన్నాయా లేదా సమయంగా ఉన్నాయా లేదా చూసుకుంటుంటాం కదా, ఏవో జ్యువెలరీనో ఇంకోటి ఇంకోటి. అలాగే ఏం కూడా అంటే అప్పుడప్పుడు దానికి చతుర్భుజాలు ఉన్నాయా లేదా, మిగతా రెండు భుజాలు ఉన్నాయా లేదా ఒకసారి చూసుకునేవాడు. అలా అడవికి వెళ్ళినప్పుడు రెండు భుజాలు తగ్గించుకుని ఆ పిల్లలు కనిపిస్తే వాడు భయపడిపోయి, అమ్మో ఇదేదో బూచు 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 అంటూ భయపడి ఇంటికి వచ్చి అమ్మ అమ్మ కృష్ణుడు మమ్మల్ని భయపెడుతున్నాడే బూచు బూచు అంటూ. మన పిల్లలు భయపడినప్పుడు ఏం చేస్తాం, ఈ కళ్ళ రెప్పలు ఇలా పైకి వచ్చి అంటే అలా భయపెడుతున్నాడే మమ్మల్ని కృష్ణుడు, ఏమో రెండు చేతులు ఉన్నాయి అని చెప్పేవాడు. అంటే గోపికలకు ఈ గోపాలకు తెలిసి ఈయన చతుర్భుజుడు అని చెప్పేసి అసలు వాస్తవంగా. కాబట్టి ఈ బౌండరీ పిలిచేసరికి స్వామి నాలుగు భుజాలు వేసుకొని సంగీత ధరించి వచ్చారు. ఏమైనా నువ్వు బౌండరీ, నువ్వు వాసుదేవుగా నేను వాసుదేవుని, నీ ఆయుధాన్ని వదిలిపెట్టి నువ్వు నా నుంచి నన్ను శరణ పెట్టినట్టు ఈ బౌండరీ వాసు. అవునా, ఏ ఆయుధాన్ని వదిలిపెట్టమంటావని అడిగారు. చివరికి వాడితో వాదన చేసి తన చక్రాన్ని, తన చేతిలో ఉన్నటువంటి చక్రాన్ని వదిలి వాడి యొక్క తలని తీసి వాడికి మోక్షాన్ని ఇచ్చాడట పరమాత్మ. ఇది పౌండ్రిక వాసుదేవుడు అన్నాడు. అంటే నేనే పతి విశ్వస్య, ఈ విశ్వానికంతటినీ కూడా నేనే రాజునని వెదవేటువంటి వాళ్ళ యొక్క అహంకారాన్ని తొలగిస్తాడు కదా పరమాత్మ అని చెప్తారు అన్నమాట. అంతేందుకండి భరతుడు పాపం రామచంద్రమూర్తి వెళ్ళాడు, ధన్యాసానికి వెళ్ళిన తర్వాత ఆ పాదుకలు తెచ్చుకున్నాడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కదా. ఆ పరిపాలిస్తున్న సందర్భంలో వాళ్ళమ్మ ముద్దుగా భరతుడిని రాజన్ అని పిలిచేది, ఓ రాజా అని పిలిచేది. ఆ మాట విధంగానే మూర్చిపడిపోయాడు. నేను రాజనేది నాకు దేనిపోయినటువంటి నాకే కలిగిస్తాను, నేను రాజు కాదు అనేటువంటి భావంతో మూర్చిపడ్డాడు. పాపం భరతుడు ఎంత కష్టపడ్డాడో తెలుసా. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళడానికి కనిపించిన వాళ్ళందరూ, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు అందరూ, ఆటవికులైనటువంటి వాళ్ళు కూడా ఆయన్ని ఏమైనా రాముడిని పంపించేసి రాజ్యాన్ని ఒకరిని అనుభవిద్దామని చేసేవా. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం కోసం వెళ్ళాడు కదా, వీళ్ళందరినీ తీసుకొని. దాని ఒక్కడిని వెళ్తే రానుకోమంటాడేమో అని చెప్పి ప్రజలందరినీ తీసుకున్నాడు, శిశుమామదేవాలందరినీ తీసుకున్నాడు, సుమంతుడిని తీసుకున్నాడు, అందరినీ తీసుకుని బయలుదేరి వచ్చేసిన సందర్భంలో మొట్టమొదటిగా ఆ గంగా నది తీరాన్ని దాటాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటి ఎదురొచ్చిన వాడు ఎవరంటే ముహూర్త. అంత దూరం నుంచి వస్తున్నటువంటి భక్తుడిని చూసి, ఓ ఈ భక్తుడు రామచంద్రమూర్తిని చంపేసి శత్రుశేషం లేకుండా చేసుకుని రాజ్యాన్ని మొత్తం పరిపాలించడానికి వస్తున్నట్టున్నాడే అని మనసులో బాగా ఉండదు. కానీ చిన్నగా చూస్తే ఆ వస్తున్నటువంటి భక్తుడు ఎలా ఉన్నాయంటే భక్తులాగా ధరించి మామూలు సామాన్యమైనటువంటి వాళ్ళగా ఉన్నాడు. రాజ్యంగా రాజ్యాంగం వేసుకొని ఇవేమి కవచాలు చేతిలో ఇవ్వటం రావాలి కదా. తీరా చూసిన భక్తులకి అలా కనిపించలేదు. అప్పుడు అడుగుతాడు భక్తులు, మీ అన్నగారి విషయంలో నీ యొక్క అభిప్రాయం ఏంటి అన్నట్టుగా. అప్పుడు వాడికి అర్థమైంది, ఓ వీడి మనసులో ఉన్నది నేను రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తిని లేకుండా చేసి వెళ్ళాలి అనే ఉద్దేశంతో వచ్చానని చెప్పేసి కాదయ్యా, రామచంద్రమూర్తిని ప్రార్థన చేసి నేను మళ్ళీ అయోధ్యకి తీసుకెళ్ళి ఆయన రాజును చేయడం కోసం ప్రాధాన్యపడ్డానికి వచ్చానయ్యా అని వాడికి సంజాయిషి చెప్పుకోవాల్సి వచ్చింది తప్ప ఏమీ జ్ఞానం లేనటువంటి ఆటవికుడైనటువంటి గుడి ఆయన పక్కన పెట్టి. ఇంకా కొంత దూరం నడిచిపెట్టిన తర్వాత భరద్వాజ ఆశ్రమం వచ్చింది. ఆ భరద్వాజుడు కూడా శంకించారు, చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు కదండి, త్రివేది కదండి. ఆ వచ్చినటువంటి భరద్వాజు చూసి అనుమానం వచ్చి, నువ్వు రాముడి విషయంలో నీ యొక్క అభిప్రాయం మార్చుకోవాలయ్యా అంటే వాడు ఏ అభిప్రాయంతో వచ్చాడు
ఆలోచన అసలు వాడిలో ఉన్నటువంటిది. రాముడి విషయంలో నీ అభిప్రాయాన్ని మార్చుకోవాలి అంటే రాముడు లేకుండా చేయడం కోసం వచ్చానని అంటాడేమో అన్న ఉద్దేశంతో నీ అభిప్రాయాన్ని మార్చుకోవాలి అన్నట్టు. అప్పుడు ఒకసారి మూర్చబడతాయి. వాడు అడిగాడంటే, ఊడు అడిగాడంటే, జ్ఞానం లేనటువంటి వాడు, ఆటవికుడు, పల్లెవాడు అడిగాడంటే అందంగా ఉంది, అన్నీ తెలిసిన త్రికాల లేదే, మీరు కూడా నన్ను సంగించారా మహర్షి అని ప్రార్థన చేసి చివరికి అడిగిన వాడికి అందరికీ కూడా నాకు రాజ్యం అక్కర్లేదయా, నేను రామచంద్రమూర్తిని, తమ్ముడిని, నేను రామచంద్రమూర్తి, నాకు రాజు అని ప్రతి వాడికి నిజాయితీ చెప్పుకోవాల్సినటువంటి పని వచ్చింది. కాబట్టి ఈ అహంకారం అనేటువంటిది ఎంత చేస్తుందో కదా అని అన్నారు. ఈ విధంగా స్వామి నిన్ను ఆశ్రయించి ఆ రాజులు గుంపులుగా ఎందుకు చేయాలంటే ఒంటరిగా కనిపిస్తే మళ్ళీ పిలిచారే రాజుగా వెళ్ళి పరమాత్మ ఎక్కడ అంటాడు అని భయం వేసి మళ్ళీ వెళ్ళడానికి ఇష్టం లేక ఆ దీనికి చేర్పించినారట వాళ్ళు. కింగడు స్వామి నువ్వు తెచ్చేటప్పుడు ఎలా ఉండాలి, కింగని వాయించేది తామరైపోలే చిరికిదే చిరుముగా ఇంటలాగా తామర అలవించినటువంటి తామరకు ఏ విధంగా అయితే వస్తుందో అంటే జీవుడు చేసినటువంటి అపరాధాల విషయంలో ఆయన కళ్ళు సగం ముక్కడిస్తాయట. ఆ అపరాధ సహత్వం అనేటువంటి గుణాన్ని తాను కలిగి ఉంటాడు కాబట్టి సగం తెచ్చినట్టుగా కనిపిస్తాయట. అలా నీ ఆశ్రితులను నమ్మి నన్ను అయ్యో ఆశ్రితులే నన్ను నమ్మి వచ్చారే, ఎంత ఉన్నా కూడా వాళ్ళని క్షమించారు కదా అని నీవు ఆ భావంతో మమ్మల్ని చూడవయా అని చెప్తున్నారు. ఇక్కడ తింగళ్ళు బాధితులు ఉంటారో నగరణంగా నువ్వు కనుక ఆ సూర్యచంద్రులను పోలినటువంటి ఆ నేత్రాలతో కనుక మమ్మల్ని చూసావు అని అంటే పరమాత్మకి 2 నేత్రాలు అయిందండి. చంద్రమా మనసో జాత చక్షు సూర్యో అజాయిత అని చెప్తుంది శృతి. పరమాత్మ యొక్క నేత్రాల నుంచి సూర్యుడు ఉద్భవించాట, పరమాత్మ యొక్క మనసు నుంచి చంద్రుడు ఉద్భవించాట. కాబట్టి ఇక్కడ చెప్పడంలో కూడా సూర్యుడు ఎక్కువ కాంతినిచ్చేవారండి సూర్యుడు కదా. సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతి చంద్రుడి గ్రహించి మనకి చల్లని వెంటనే ఇస్తాడు కదా. మరి చెప్పాల్సిన సూర్యుని కదా ముందు అంటే చంద్రమా మనసో జాత చక్షు సూర్యో జాయిత. మనసు దగ్గరగా ఉన్నవాడు చంద్రుడు, మనసు నుంచి పుట్టినటువంటి వాడు చంద్రుడు. కాబట్టి నీ యొక్క అపారమైనటువంటి కరుణ, చల్లని కరుణని మా మీద వచ్చాయి. సూర్యుడు నుంచి వచ్చేటువంటి తీక్ష్ణత ఎవరి మీద? నా యొక్క శత్రువుల మీద ఒకటే అంట. నరసింహస్వామి ఆ హిరణ్యకశిపుని చంపేటువంటి అప్పుడు ఏం చేశాక ఒక కంటితోనేమో హిరణ్యకశిపుని తీక్షణంగా చూస్తూ వాడిని సవరించే ప్రయత్నం చేస్తున్నాడట. ఇంకొక కంటితో ఎలా చూస్తున్నట్ట అంటే అక్కడ ఉన్నటువంటి బాల ప్రహ్లాదు మీద వాత్సల్యాన్ని చూపిస్తున్నట్ట. ఒక సింహము వేరే సింహంతో పోరాడేటప్పుడు ఏం చేస్తుందట, తీక్షణంగా చూసినప్పటికీ కూడా తన పిల్లకి పాలిస్తూ దాని మీద వాత్సల్యాన్ని చూపిస్తుంది. ఆ విధంగా మాలో ఉన్నటువంటి దోషాలు పోగొట్టే విధంగా నువ్వు కనుక అలా చూసామనుకో స్వామి ఏమవుతుంది, బ్రహ్మగారు రుద్రుడికి ఇచ్చినటువంటి శాపం పోయినట్టుగా అని అంటారు. బ్రహ్మదేవుడు రుద్రుడికి అంటే శివుడికి ఒక శాపం పెట్టాడు. శివుడి పెళ్లి చేయించడానికి బ్రహ్మగారు మంత్రాలు చదవడానికి వెళ్ళాడండి. అప్పటికి బ్రహ్మగారికి 5 తలలు ఉండేవి, చుట్టూతనాలు పైన ఒకటి ఉండేది. ఆ మంత్రాలు పెళ్లి చేసేటువంటి సందర్భంలో ఈ పైన ఉన్నటువంటి తల అదే విధంగా ఆ పార్వతీదేవి ఉండడం మొదలుపెట్టింది. ఆ శివుడు చూశాడు, నా భార్య కాబోతున్నటువంటి పార్వతిని అదే విధంగా నువ్వు ఆ బుర్రతో చూస్తున్నావు అని చెప్పి ఆయన చేశాడు. ఇట్లా అన్నాడు. అట్లా అనేసరికి శివుడి చేతికి ఉండేటువంటి గోరు తగిలి ఆ బ్రహ్మగారికి 5వ తల కాస్త ఊడిపడింది. ఊడిపడేసరికి బ్రహ్మ కోపం వచ్చింది. ఏమిటి ఎందుకు అంటే ఇదో నా భార్య నువ్వు తదేకంగా చూస్తున్నావు కాబట్టి తల తీసేశానన్నాడు. పిచ్చివాడా, నా తలని తీసేయటం కాదురా నాయన, నా ఎదురుగా ఉంటే నేను వాళ్ళని చూడాల్సిందే కదా, నేను అలా చూస్తున్నాను అని చెప్పి ఇలా నా తలని తీసేసావు కాబట్టి నీకు బ్రహ్మహత్య పాఠం అంటుకుంటుంది నేను చెప్పిస్తే ఆ తెగినటువంటి తలని ఎవరు చిక్కుకుందిట శివుడి యొక్క చేతిలో అతుక్కుపోయింది. ఆ శివుడి చేతిలో అతుక్కుపోయినటువంటి ఆ తలని పోగొట్టుకోవడం కోసం ఎక్కడికి వెళ్ళాట బతికాడు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తే అప్పుడు శ్రీమన్నారాయణ యొక్క వక్షస్థలంలో వచ్చినటువంటి ఆ స్వేద బిందువులు, ఆ చెమట బిందువులు శివుడి యొక్క శాపాన్ని పోగొట్టుకున్నాయి. ఆ విధంగా మా శాపాన్ని పోగొట్టాలయ్యా. దూర్వాసుడు ఇంద్రుడికి శాపం పెట్టాడు. అక్కడ కూడా చివరిలో వస్తుందిరా చెప్తుంది. ఆ శాపాన్ని పోగొట్టి వాడి లక్ష్మినంతా పోగొట్టాడు, వాడి వైభవాన్నంతా పోగొట్టాడు దూర్వాసు మహర్షి ఇంద్రుడికి శాపం పెట్టి. తన యొక్క హృదయంలో ఉండేటువంటి లక్ష్మీ కటాక్షాన్ని ఇంద్రుడి మీద కలిగించి వాడి మళ్ళీ తిరిగి సంపదలు వచ్చేటట్టు చేశావే. గౌతముడు అహల్యకి ఇచ్చినటువంటి శాపాన్ని నీ పాద ధూళి చేత పోగొట్టావే. అలాగే దక్షుడికి ఒక శాపం ఉంటే వాడిని చెరువులో నుంచి వాడు ఉన్నటువంటి శాపాన్ని పోగొట్టావే స్వామి. నువ్వు ఆటలాడి అలసిపోయినప్పుడు నీకు పట్టినటువంటి ఆ చెమటలు మేము సేవించాలి, నిన్ను విడకుండా ఉండేటువంటి అమ్మని మేము సేవించాలి, అలాగే నీ పాద ధూళి మా మీద పడాలయ్యా. అలా కనుక కలిగేటట్లయితే మాతో కలిసి మా సరస్సుల్లో విహరించాలయ్యా. అలా కనుక చేసేట్లయితే
స్వామి రేపటి ఉదయాన్నే లేచి నడిచి వచ్చి సభా మండపంలో కూర్చుంటాడు. ఆ వైభవాన్ని రేపు అనుసరిద్దాం. చాలా గొప్ప భాషను రేపు విషయం స్వస్తి